ఇండియాలో మెల్లమెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫస్ట్ యాక్చువల్‌గా ఏందంటే సింగపూరు, తర్వాత హాంకాంగు, థాయిలాండు ఈ ఏషియన్ కంట్రీస్‌లో ఫస్టు కరోనా పెద్ద ఎత్తున బయటకొచ్చింది. అంటే కరోనా అంటే ఇది కొత్త వేరియంట్ అనమాట. జే1 వేరియంట్ అంటారు దీన్ని. జేఎన్-1 వేరియంట్. ఈ జేఎన్-1 వేరియంట్‌లో మళ్ళీ డిసెండెంట్స్ అంటారు. ఈ జేఎన్-1 వేరియంటే ఒమిక్రాన్ వేరియంట్. ఒమిక్రాన్‌కి సంబంధించి ఇది మళ్ళొక పాయగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత దాని నుంచి మళ్ళీ డిసెండెంట్స్‌గా ఎన్‌బీ 1.8.1 ఒకటి, ఎల్ఎఫ్-7 ఒకటి. ఈ 2 ఇప్పుడు ఇది చేస్తున్నారు. మొత్తంగా మనకేందంటే మనకప్పుడొచ్చింది సిఓవి-2 అనమాట. సార్స్ కోవ్ 2 అంటారు. ఇది ఇప్పుడు స్పైక్ ప్రోటీన్ అనేది మొత్తం 35 మ్యుటేషన్స్‌గా పరివర్తనాలంటారు. అంటే 35 రకాల పరివర్తనాలుగా ఇది మారిపోయింది. ఇప్పుడొస్తున్న ఈ వేరియంట్‌లో వచ్చి ఒమిక్రాన్‌కి సంబంధించిన జేఎన్-1 దాన్ని మళ్ళీ డిసెండెంట్ 2 ఈ 2 ఇప్పుడు వస్తున్నాయి. దీన్ని ఇండియాలో కూడా ఈ కేసులు బయటకొస్తున్నాయి. మామూలుగా అయితే సింగపూర్‌లో ఒక 14,000 పైన, తర్వాత హాంకాంగ్‌లో ఒక 6,000, బ్యాంకాక్‌లోనే 5,000, మిగతా థాయిలాండ్‌లో కూడా చాలా కేసులున్నాయి. అట్లాగే ఇండియాలో కరెక్ట్‌గా లెక్కలు చెప్పట్లేదు. గవర్నమెంట్ గత 4 రోజుల నుంచి అప్డేట్ చేయట్లేదు అంటున్నారు. 257 చూపిస్తున్నారు కానీ మిగతా రాష్ట్రాల్లో కేసులు కలుపుకుంటే దాదాపు ఇప్పటివరకు 456 కేసులు ఇండియాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రాల వైద్యుగా చూస్తే కేరళలో 277, 73, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23 బయటకు వచ్చాయి నిన్న. తర్వాత కర్ణాటకలో 13, గుజరాత్లో 7, పుదుచ్చేరిలో 10, తర్వాత రాజస్థాన్లో 2, హర్యానాలో 1, సిక్కింలో 1, వెస్ట్ బెంగాల్ 1, ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 1. సో టోటల్గా 456 కేసులు ఇప్పటికీ మనకు ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే మెల్లమెల్లగా అయితే పెరుగుతుంది. మనం మొదట ఒక వారం ముందు చెప్పుకునే దానికి ఇప్పటికైతే బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 3 కేసులు ఇప్పటివరకు వచ్చాయి. ఒకటి వైజాగ్లో మద్దిలపాలెంలో ఒక 28 ఏళ్ల వివాహతికి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీని క్వారంటైన్లో పెట్టారు. అట్లాగే కాకినాడలో ఒక పెద్ద ఆయనకి దాదాపు 65 ఏళ్ల వయసు ఉన్న అతనికి కాకినాడలో వచ్చింది. అతన్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టారు. అట్లాగే నంద్యాలలో చాకలమర్రి అనే గ్రామంలో ఒక 75 ఏళ్ల మహిళకు వచ్చింది. ఆమెను కడపలోని రిమ్స్‌లో చేర్పించారు. ఆమె ఫ్యామిలీని కూడా క్వారంటైన్లో ఉంచారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3 కేసులు అక్కడ బయటకు వచ్చింది. అట్లాగే హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక డాక్టర్కి కూడా ఆయనకి ఆర్టీపీఎస్ చేస్తే ఆయనకి కూడా కరోనా ఉన్నట్టు, ఈ జేఎన్-1 వేరియంటే ఉన్నట్టుగా ఇక్కడ కూడా చెప్పారు. సో దీంతో ఇప్పుడు హైదరాబాద్లో అలర్ట్ అయ్యి గాంధీ హాస్పిటల్లో నిన్న డాక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఒక కరోనా టీమ్గా ఏర్పడ్డారు. దాదాపు 10 మంది కరోనా కమాండ్ అని ఏర్పడి వాళ్ళు బెడ్స్ అవన్నీ రెడీ చేస్తున్నారు. దాదాపు 60 బెడ్స్, 3 వార్డ్స్లో 60 బెడ్స్ రెడీ చేసాం. మీకు ఎవరికి డౌట్ ఉన్నా కూడా గాంధీ హాస్పిటల్కి రావచ్చు. మీరు ఒకవేళ మీకు కరోనా ఉందని తేలితే ఇక్కడే అడ్మిట్ కావచ్చు అని కూడా సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి నిన్న అనౌన్స్ చేశారు. అట్లాగే మిగతా హాస్పిటల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, బెడ్స్ రెడీ చేసుకోవడం చేస్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని ప్రభుత్వ దీంట్లో కూడా ఇవి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం అని ఒకటి ఏర్పడింది. సో ఈ కన్సార్టియం నిన్న హెచ్చరించింది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా అప్రమత్తంగా ఉండమని అయితే చెప్పింది. అయితే ఈ వేరియంట్ అనేది ఎలాంటి వేరియంటు అన్న చర్చలు అయితే వస్తున్నాయి. ఇది డేంజరస్ వేరియంటా ఏంటి? దీంట్లో మైనస్ చెప్పుకోవాలంటే, నెగటివ్ ఆఫ్ దిస్ వేరియంట్ చెప్పుకోవాలంటే ఇది వేగంగా విస్తరిస్తుంది. రెండవది ఇది ఇమ్యూనిటీ ఎవేసివ్ అంటారు. ఇమ్యూనిటీ పవర్ని పక్కన పెట్టి ఇది అటాక్ చేసే అవకాశం ఉంది. అయితే దీని పాజిటివ్ ఏంటంటే ఇది అంత డేంజరస్ కాదు. WHO ఏం చెప్పిందంటే దీన్ని వేరియంట్ అండర్ మానిటరింగ్ అని చెప్పింది. వేరియంట్ అండర్ మానిటరింగ్, వేరియంట్ అండర్ ఇంట్రెస్ట్,
వేరియంట్ అండర్ కన్సర్న్ ఇలా డివిజన్స్ ఉంటాయి.